అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై అడగడం జరిగింది. వారు త్వరలోనే మనకి పీఆర్సీ కమిటీ వేస్తాం, ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినట్లుగా వారు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పీఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ముఖ్యమంత్రి వర్యులు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా జేఏసీ నాయకులు, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సీఎం గారికి మెమోరాండం అందించడం జరిగింది. ఇందులో పీఆర్సీని మరియు పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్లు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయులు టెట్ పరీక్షని మినహాయింపు కోరారు. దీనికి సంబంధించి సమస్యలు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా. అయితే సీఎం గారు సానుకూలంగా స్పందించి త్వరలో పీఆర్సీ కమిటీ వేస్తామని, అలాగే ఐఆర్ని అనౌన్స్ చేస్తామని తెలియజేసినట్టుగా మనకి నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కేవీ రాఘవులు, సెక్రటరీ జనరల్ కిరణ్ గారు, జేఏసీ నాయకులు రమణ, గంటామోహన్ ఈ విధంగా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు దానికి చెప్పినటువంటి సమాచారం. కాబట్టి త్వరలో మనకి దీనికి సంబంధించి పీఆర్సీ కమిటీ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని సంఘాలు కూడా మనకి ఈ మధ్య కాలంలో ఉద్యమం చేస్తూ ఉన్నాయి. రేపు 14వ తేదీ ఫ్యాఫ్టో కూడా జిల్లా స్థాయిలో ధర్నా ఉంది. అలాగే ఈ జేఏసీ కూడా ఒక ప్రణాళిక ప్రకటించిన నేపథ్యంలో ఇది అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమ కార్యాచరణని ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన నేపథ్యంలో త్వరలోనే మనం పీఆర్సీ కమిటీ ఖచ్చితంగా వేసి ఐఆర్ని ప్రకటిస్తామన్నట్లుగా తెలియజేసినట్లుగా మనకి నాయకులు తెలిపినట్టు సమాచారం. ఇది ఎంతవరకు జరుగుతుందో వేచి చూద్దాం.